హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ టమోటో క్యాష్యూనట్ గ్రేవీ చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి జీడిపప్పు, గసగసాలు, వాటర్మిలన్ సీడ్స్, జింజర్, గార్లిక్, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఎలాచి, ఇవన్నీ ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఇవన్నీ అల్లము, గార్లిక్ అన్నీ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ టమోటో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదంతా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిందండి. ఐటమ్స్ గుర్తున్నాయి కదండి. క్యాష్యూనట్, గసగసాలు, డ్రై కోకోనట్, పంప్కిన్ సీడ్స్, కొంచెం జింజర్, గార్లిక్, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలు, ఇవి మొత్తం వేసుకొని నానబెట్టుకున్న పేస్ట్. కొంచెం బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకోవాలండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటో, ఇది కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వేసుకోవాలి. కొంచెం కారం, వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం ఉడికే టైంలోనే కొంచెం క్యాష్యూనట్, ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం టమాటా అంతా స్మాష్ అయ్యాక కొంచెం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం క్యాష్యూనట్ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఉడికేటప్పుడు కొంచెం పుదీనా, నేను కొంచెం మెంతిపిండి వేస్తానండి, కొంచెం టేస్ట్ కోసం, రుచి బాగుంటుంది. గ్రేవీలో ఎనీ పులుసు కూర, గ్రేవీ కూరలో మెంతిపిండి వేసుకుంటానండి. కొంచెం ఒక 2 స్పూన్లు టామరిన్ జ్యూస్, వేసి మొత్తం కలపాలి. మునక్కాయలు, బఠానీలు 2 కలిపి బాయిల్ చేసుకున్నానండి. వాటిని దీంట్లో యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయింది. బౌల్లోకి దించుకోవాలండి. ఇంకా క్యాష్యూనట్ మునక్కాయ కూర రెడీ అండి. క్యాష్యూనట్ మునక్కాయ గ్రేవీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేయండి ఇలా.